హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్ చూస్తున్నాం. సో ఫస్ట్ యూనిట్ నేమ్ క్లవర్ తెనాలి రామకృష్ణ. సో క్లవర్ తెనాలి రామకృష్ణ అంటే మనకు తెనాలి రామకృష్ణ గురించి మనకు తెలుసు. ఈయన శ్రీకృష్ణ ఆస్థానంలో పనిచేసే ఒక కవి. క్లవర్ అంటే తెలివైన తెనాలి రామకృష్ణ అని. సో మనము ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ ఇంగ్లీష్ ఆల్ లెసన్స్ అయితే కంప్లీట్ చేసాం. సో ఈ వీడియోలో మనము 6th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్ని చూస్తున్నాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద లెసన్. సో లెసన్లోకి వెళ్దాం. క్లవర్ తెనాలి రామకృష్ణ, తెలివైన తెనాలి రామకృష్ణ. చిత్రవర్మ వాజ్ ద మోస్ట్ ఫేమస్ పెయింటర్ ఇన్ శ్రీకృష్ణ దేవరాయస్ కోర్ట్. శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో చిత్రవర్మ అనే వ్యక్తి చాలా క్లవర్, అంటే చాలా మోస్ట్ ఫేమస్ పెయింటర్ అన్నమాట. చాలా ప్రఖ్యాత కలిగిన పెయింటర్, అంటే చిత్రం గీసేవారని పెయింటర్ అంటాం. ఆయన పెయింటర్. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. సో ఎంపరర్ అంటే చక్రవర్తి, రాజు. ఆయన శ్రీకృష్ణదేవరాయ. ఆ శ్రీకృష్ణదేవరాయ ఆయన చిత్రాలని చూసి సంతోషించేవాడు అనమాట. పీపుల్ ఆల్సో లైక్డ్ హిస్ పెయింటింగ్స్. పీపుల్ అంటే ప్రజలు కూడా అతని పెయింటింగ్స్ని ఇష్టపడేవారు. వన్ డే చిత్రవర్మ వాజ్ బిజీ పెయింటింగ్. ఒకరోజు చిత్రవర్మ చాలా బిజీగా ఉన్నారు, పెయింటింగ్తో బిజీగా ఉన్నారు. దెన్ ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ హ్యాపెన్ టు విజిట్ హిమ్. సో అప్పుడు శ్రీకృష్ణదేవరాయ ఏం చేశారు? విజిట్ అంటే అక్కడ సందర్శించాడు అనమాట. ఆయన పెయింటింగ్ వేస్తున్నప్పుడు, చిత్రవర్మ పెయింటింగ్ వేస్తున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయ సందర్శించారు. చిత్రవర్మ వెల్కమ్ యువర్ మెజెస్టీ. సో చిత్రవర్మ ఏమంటున్నారంటే వెల్కమ్ యువర్ మెజెస్టీ, స్వాగతం అండి. యువర్ మెజెస్టీ అంటే ఇక్కడ రాజులని, గొప్ప వ్యక్తుల్ని మెజెస్టీ అని అంటామన్నమాట. గురువర్య మనం ఎలా గొప్ప వాళ్ళని పిలుస్తామో అది గౌరవంతో పిలిచే పదం అనమాట ఇంగ్లీష్లో. శ్రీకృష్ణ దేవరాయ హో వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్ లుక్స్ సో న్యాచురల్. శ్రీకృష్ణ దేవరాయ ఏమంటున్నారంటే, ఓ చాలా అద్భుతమైన పిక్చర్, ఇది చాలా న్యాచురల్గా ఉంది, అంటే సహజంగా ఉంది అని అంటున్నాడు. ద కోర్టియర్స్ అంటే సభికులు, అక్కడ కోర్టులో ఉంటారు కదా, ఆయన శ్రీకృష్ణ ఆస్థానంలో ఉంటారు కదా, ఆ సభికులు అనమాట కోర్టియర్స్. ఎస్ యువర్ మెజెస్టీ, రియలీ ఇట్ ఈజ్ వండర్ఫుల్. అవును మెజెస్టీ, ఇది చాలా అద్భుతమైనది అంటున్నారు శ్రీకృష్ణ దేవరాయ గారు అంటున్నారు ఇప్పుడు. నో పెయింటర్ ఆన్ ఎర్త్ కెన్ కంపీట్ విత్ యూ. ఏ పెయింటరు ఈ భూమి మీద నిన్ను పోటీ పడలేరు అని అంటున్నాడు. చిత్రవర్మ యు ఆర్ ఏ యూనిక్ పెయింటర్, యూ షెల్ బి రివార్డెడ్. వాట్ డూ యూ సే రామకృష్ణ. సో అతను ఏమంటున్నాడు అంటే, ఈ భూమి మీద నిన్ను ఎవరు పోటీ పడలేరు, నువ్వు ఒక యూనిక్ పెయింటర్, అంటే ఈ విశ్వంలో ఒకే ఒక్కరు నీలా ఎవరు ఉండరు. యూనిక్ అంటే ఒక్కరే, అతనిలా ఎవరు ఉండరు, అంటే విశ్వంలో ఎవరు ఉండరు, ఆయన ఒక్కరే అన్నట్టు అనమాట. యూ షెల్ బి రివార్డెడ్, నీకు బహుమతి లభించాలి. వాట్ డూ యూ సే రామకృష్ణ, ఏమంటావు రామకృష్ణ అని పక్కనున్న రామకృష్ణని అడిగారు, తెనాలి రామకృష్ణని అడిగారు అనమాట. రామకృష్ణ అంటున్నారు, ఎస్ మై లార్డ్, సచ్ అన్ ఆర్టిస్ట్ హీ డిజర్వ్స్ యువర్ ఎంకరేజ్మెంట్. అవును గురువర్య, అతను చాలా సచ్ అన్ ఆర్టిస్ట్ హీఈస్, చాలా గొప్ప ఆర్టిస్ట్ అంటే కళాకారుడు. హీ డిజర్వ్స్ యువర్ ఎంకరేజ్మెంట్, మీ ప్రోత్సాహం అతను అర్హుడే, మీ ప్రోత్సాహానికి అతను అర్హుడే అని అంటున్నాం. డిజర్వ్స్ అంటే అర్హుడు, అర్హత కలిగిన వ్యక్తి అన్నట్టు అనమాట. శ్రీకృష్ణ దేవరాయ అంటున్నాం, దట్స్ గ్రేట్, లెట్ హిమ్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్, హీ షెల్ గెట్ వాట్ ఎవర్ హీ వాంట్స్. అది చాలా గొప్పది, అతను అడగమనండి, ఏం కావాలంటే అది నేను ఇస్తాను అని అంటున్నాడు చిత్రవర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ, ఇట్స్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్. ధన్యవాదాలు యువర్ మెజెస్టీ, అంటే అది ఒక చెప్పాను కదా, గొప్ప వాళ్ళని మనం ఇలా గౌరవిస్తూ మాట్లాడే పదం అనమాట. ఇట్స్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్, ఇదంతా మీ యొక్క ప్రోత్సాహం అండ్ అఫెక్షన్ అని అంటున్నాడు శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు. యువర్ ప్రజెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్ విల్ బి ఏ బూన్ టు ద విజయనగర్ ఎంపైర్. నీ ప్రజెన్స్ అంటే యువర్ ప్రజెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్. సో కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ అంటే సలహాలు ఇచ్చే వారు, విల్ బి ఏ బూన్ టు ద విజయనగర ఎంపైర్. సో కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్గా మీకు ఒక వరం లాంటి, విజయనగర ఎంపైర్కి ఒక వరం లాంటిది అని అంటున్నాడు చిత్రవర్మ. ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ నాట్, నేను భయంగా ఉంది, నేను చేయలేను అంటున్నాడు. అంటే ఆయనకి కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్గా ఇస్తున్నాడు అనమాట పోస్ట్. ఎలా అంటే ముఖ్య సలహాదారుడుగా, ఒక సలహాదారుడుగా. ఐఎమ్ నాట్, నాకు భయంగా ఉంది, నేను చేయలేను అంటున్నాడు యువర్ మెజెస్టీ. యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 1,000 ఎలిఫెంట్స్.
అతను ఏమంటున్నాడు, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే నాకు ఒక 1000 ఎలిఫెంట్ లాంటిది అంటే 1000 ఏనుగుల బలంలా ఉంటుంది అని అంటున్నాడు శ్రీకృష్ణదేవరాయ. నో, ఏ గ్రేట్ పెయింటర్ లైక్ యూ షుడ్ బి రివార్డెడ్ ఇన్ ఏ ఫిట్టింగ్ మ్యానర్. నువ్వు ఒక గ్రేట్ పెయింటర్ అనమాట. ఒక గ్రేట్ పెయింటర్ ఇలాంటి రివార్డెడ్కి ఫిట్గా సరిపోతారు. ఇలాంటి రివార్డ్ అంటే లైక్ చీఫ్ అడ్వైజర్గా ఇస్తున్నారు కదా రివార్డ్, ఇలాంటి రివార్డ్కి మీరు ఫిట్ మేనర్ అని అంటున్నారు అనమాట. చిత్రవర్మ, యువర్ హైనెస్ ఈజ్ మెర్సిఫుల్. మీ గొప్పతనం మీ దయ అంటే మీ దయ అని అంటున్నారు అనమాట. మెర్సిఫుల్ అంటే మీ దయగలిగిన వాళ్ళు అని అంటుంటారు కదా గొప్ప వ్యక్తి, అలా. శ్రీకృష్ణదేవరాయ, థింకింగ్ ఫర్ ఎ వైల్ హీ స్నాప్డ్ హిస్ ఫింగర్. కొంతసేపు ఆలోచించిన తర్వాత తన ఫింగర్ని స్నాప్ చేశారనమాట. అంటే స్నాప్డ్ అంటే ఇలా చిటికెన వేయాలంటూ ఒక ప్రశంసల ప్రైజింగ్ చేస్తున్నట్టు, అంటే పొగడనట్లు అనమాట. స్నాప్డ్ అంటే పొగిడినట్టు అట్లా చెప్పాడనమాట. నెక్స్ట్, యూ విల్ బీ మై చీఫ్ అడ్వైజర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్. నువ్వు ఈరోజు నుంచి నాకు చీఫ్ అడ్వైజర్ అంటే ముఖ్య సలహాదారుడు అని అంటున్నాడు. చీఫ్ అడ్వైజర్ అనమాట. అడ్వైజర్ అంటే సలహాదారుడు. చిత్రవర్మ అంటున్నారు, వాట్ ఐ కెన్ నాట్ అండర్స్టాండ్ హౌ ఐఎమ్ బ్లెస్డ్ యువర్ మెజెస్టీ. నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఏంటిది, దీన్ని ఎలా బ్లెస్డ్ అంటే నేను ఎలా అని అంటున్నారు, నేను ఎలా చేయగలను అని అంటున్నాడు. ఇలాంటి గొప్ప పదవిని నాకు ఇచ్చినందుకు అని ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట. చిత్రవర్మ కొంచెం ఆనందంలో ఫీల్ అవుతున్నాడు. రామకృష్ణ, ఎక్స్క్యూజ్ మీ యువర్ మెజెస్టీ, క్షమించండి గురువర్య, హీ ఈజ్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్ బట్ వుడ్ ఇట్ బి ఏ రైట్ డిసిజన్ టు మేక్ హిమ్. అతను పెయింటింగ్లో మంచి ప్రతిభ కలిగిన వ్యక్తి, కానీ అతను దీనికి సరిపోతాడా అని అంటున్నాడు. ఇది కరెక్ట్ నిర్ణయమేనా అని అంటున్నారు అనమాట రామకృష్ణ. ఎవరిని? శ్రీకృష్ణదేవరాయని అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు, ద ఎంపరర్ ఆఫ్ విజయనగర్ నోస్ వాట్ ఈజ్ రైట్. మినిస్టర్, ప్లీజ్ మేక్ అన్ అనౌన్స్మెంట్ దట్ చిత్రవర్మ విల్ బి ద చీఫ్ అడ్వైజర్ హియర్ ఆఫ్టర్ ఇన్ అవర్ కోర్ట్. సో అప్పుడు ఏమంటున్నాడంటే, ఈ విజయనగర రాజ్యానికి చక్రవర్తికి కరెక్ట్ డిసిజన్ తీసుకోవడం తెలుసు. మంత్రి, మీరు మీ పని చేయండి, మీ అనౌన్స్మెంట్ చేయండి, చిత్రవర్మ ఇప్పటి నుంచి నా చీఫ్ అడ్వైజర్గా ఉంటారు కోర్టులో అని అనౌన్స్ చేయండి అని శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు. మినిస్టర్, ఎస్ యువర్ మెజెస్టీ. అప్పుడు రామకృష్ణ అంటున్నారు ఎస్ అని. మినిస్టర్, ఐ విల్ మేక్ అన్ అనౌన్స్మెంట్ ఇన్ అవర్ ఎంపైర్. నేను నా అనౌన్స్మెంట్ని ప్రకటిస్తాను, మన రాజ్యంలో ప్రకటిస్తాను అని అంటున్నారు మినిస్టర్. బట్ చిత్రవర్మాస్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ లెడ్ టు కన్ఫ్యూజ్ ఎవ్రీవేర్. కానీ చిత్రవర్మ ముఖ్య అడ్వైజర్ కదా, ముఖ్య సలహాదారు కదా, ఆయన యొక్క ప్లాన్ అండ్ యాక్షన్స్ చాలా కన్ఫ్యూజ్ చేసిన రాజ్యంలో ప్రతి ఒక్కరికి. హీ హ్యాడ్ నెవర్ హ్యాండిల్డ్ ద మ్యాటర్స్ ఆఫ్ కోర్ట్ బిఫోర్. అతను ఎప్పటికీ ఇలాంటి కోర్టులో ఉన్న మ్యాటర్ని హ్యాండిల్ చేయలేదు చిత్రవర్మ. ఆయనకి ఇదంతా కొత్త అనమాట. హిజ్ డిసిజన్స్ వర్ ఇర్రిలవెంట్. అతని డిసిషన్స్ ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవి చాలా ఇర్రెలవెంట్ అంటే సంబంధం లేనివి ఉన్నాయన్నమాట. హిజ్ కన్క్లూజన్స్ లాక్డ్ సెన్స్. లాక్డ్ అంటే సెన్స్ లేనివి ఉన్నాయన్నమాట. అతని కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెన్స్ లేనివి, సెన్స్లో అంటే అంత తెలివి తక్కువవి ఉన్నాయన్నమాట. విత్ దిస్ ద పీపుల్ గ్రూ ఇంపేషెంట్. అప్పుడు ఇలాంటి వాటి వల్ల ఆ రాజ్యంలో ప్రజలు ఇంపేషెంట్గా తయారయ్యారు. పేషెంట్ లేదు అంటే ఓపిక లేకుండా లైక్ కోపంతో ఇలా అయిపోయారనమాట. ఎట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్. అయినప్పటికీ ఆ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ అతన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ద ఎల్డర్స్ ఆఫ్ ద ఎంపైర్ డిసైడెడ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ద కోర్ట్స్ జస్టర్ తెనాలి రామకృష్ణ. అప్పుడు ఏమంటారు, అక్కడ ఎల్డర్ గొప్ప వ్యక్తి డిసైడ్ చేశారనమాట. ఎంపైర్ ఆ రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు కదా, ఆ రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు అక్కడ కోర్ట్ జస్టర్ అయిన తెనాలి రామకృష్ణ యొక్క హెల్ప్ తీసుకోవాలని అన్నారు. ఇన్ దిస్ మ్యాటర్, ఈ మ్యాటర్లో హెల్ప్ తీసుకోవాలన్నారు. తెనాలి రామకృష్ణ టోల్డ్ దెమ్ దట్ హీ హ్యాడ్ అన్ ఐడియా అండ్ అస్యూర్డ్ దెమ్ నాట్ టు వరీ. సో తెనాలి రామకృష్ణ అప్పుడు వాళ్ళతో చెప్పారు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీరు ఇక వెళ్ళొచ్చు అని వాళ్ళకి హామీ, మీరేం బాధపడకండి అని వాళ్ళకి హామీ ఇచ్చారు. అస్యూర్డ్ అంటే హామీ ఇవ్వడం, ఓకేనా, అస్యూర్డ్ హామీ ఇవ్వడం. వన్ డే తెనాలి రామకృష్ణ అప్రోచ్డ్ ద ఎంపైర్
ఎంపెరర్ శ్రీకృష్ణదేవరాయ. ఒకరోజు తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయనికి మీట్ అయ్యారనమాట, కన్సల్ట్ అయ్యారు. రామకృష్ణ అంటున్నారు, యువర్ మెజెస్టీ, యు నో దట్ ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్. అప్పుడు అంటున్నారు, మీకు తెలుసు, నాకు తెనాలి రామకృష్ణ అంటున్నారు, మీకు తెలుసు గురువర్య, నాకు ఒక పిల్లవాడు పుట్టాడు అని చెప్పాడు. ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ విజిట్ మై హౌస్ ఫర్ మై బాయ్స్ నేమింగ్ సెరమనీ టుమారో. నా పిల్లోడికి పేరు పెట్టే ప్రోగ్రాం ఉంది, అంటే కార్యక్రమం ఉంది, మీరు దానికి రండి అని పిలిచారనమాట. మీరు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయకి ఇన్వైట్ చేశారు. శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు, ఓ వండర్ఫుల్, ఇట్స్ మై ప్లెజర్. రామకృష్ణ, ఓ చాలా అద్భుతం, ఇది నాకు ఆనందంగా ఉంది, నేను డెఫినెట్లీ వస్తాను అన్నట్లు రామకృష్ణకి చెప్పారనమాట శ్రీకృష్ణదేవరాయ. ద ఎంపెరర్ విజిటెడ్ రామకృష్ణస్ హౌస్ ద నెక్స్ట్ డే. ఎంపెరర్ రామకృష్ణ హౌస్కి విజిట్ చేశారనమాట. తర్వాత రోజు రామకృష్ణ విత్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. రామకృష్ణ అతని చేతుల్లో ఫ్లవర్స్ యొక్క బొకేని పట్టుకొని ఉన్నారు. వెల్కమ్ యువర్ మెజెస్టీ, వి ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ విజిట్, ప్లీజ్ బ్లెస్ మై సన్. సో స్వాగతం అండి గురువర్య, మీరు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, అండ్ నా కొడుకుని ఆశీర్వదించండి అని అన్నాడనమాట రామకృష్ణ. శ్రీకృష్ణదేవరాయ దీర్ఘాయుష్మాన్ భవ, ఇది సంస్కృత పదం అనమాట, దీర్ఘాయుష్మాన్ భవ అని. దిస్ ఈజ్ ఏ టేకెన్ ఆఫ్ మై లవ్, ద ఎంపరర్ పుట్స్ ఏ గోల్డ్ చైన్ అరౌండ్ ద బాయ్స్ నెక్. అప్పుడు దిస్ ఈజ్ ఏ టేకెన్ ఆఫ్ లవ్ అని అతని యొక్క లవ్కి చిహ్నంగా అతను గోల్డ్ చైన్ని బాబుకి పెట్టాడనమాట. రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ, యు ఆర్ రిక్వెస్టెడ్ టు జాయిన్ అస్ ఫర్ లంచ్. ధన్యవాదాలు గురువర్య, మీరు లంచ్కి రావాలి, మాతో పాటు లంచ్కి రావాలి అని అన్నాడనమాట రామకృష్ణ. శ్రీకృష్ణదేవరాయ ఆఫ్టర్ హ్యావింగ్ టేస్టెడ్, హో వాటర్ గివ్ మీ వాటర్ అర్జెంట్. శ్రీకృష్ణదేవరాయ లంచ్ ముందు కూర్చొని తిన్న తర్వాత వెంటనే, హో వాటర్ గివ్ మీ వాటర్ అర్జెంట్, వాటర్ నాకు తాగడానికి వాటర్ ఇవ్వండి అన్నట్టు అరిచారనమాట. కోటియర్స్, హో గాడ్ వాటర్. అక్కడ కోటియర్స్ కూడా, సభికులు కూడా వచ్చి అంటారు కదా శ్రీకృష్ణదేవరాయ వెనకల, సో వాళ్ళు కూడా వాటర్ అంటున్నారు, నీళ్ళు అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయ, హే రామకృష్ణ, వాట్ ఈస్ దిస్ హరిబుల్ డిషెస్. హే రామకృష్ణ, ఏంటిది, ఇది చాలా భయంకరంగా ఉంది, డిషెస్ అంటే ఈ వంటలు చాలా భయంకరంగా ఉంది అంటున్నాడు. కోటియర్ 1 ఒక సభికుడు అంటున్నాడు, ఇట్స్ టూ స్పైసీ, ఇది చాలా కారంగా ఉంది, స్పైసీ అంటే కారంగా ఉంది. కోటియర్ 2, టూ సాల్టీ, ఇది చాలా సాల్టీగా ఉంది, అంటే ఉప్పు ఎక్కువ అయిపోయింది. కోటియర్ 3, నాట్ కుక్డ్ ప్రాపర్లీ, ఇట్ ఈజ్ అండర్ కుక్డ్, ఇది చాలా ప్రాపర్గా చేయలేదు, ఇది అసలు బాగలేదు, వండడం చేత కాలేదు అని అంటున్నాడు. శ్రీకృష్ణదేవరాయ యాంగ్రీలీ, హూ కుక్డ్ దిస్. శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు కోపంగా, ఎవరు వంట చేశారు. ఈజ్ దిస్ ద వే టు కుక్ ఫుడ్, ఇది వంట చేయడం ఇదేనా విధానం, వంట చేసే విధానం ఇదేనా అని అంటున్నారు శ్రీకృష్ణదేవరాయ. కోటియర్ అంటున్నారు, డూ యూ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు డై, మేమందరం చనిపోవాలనుకుంటున్నావా అని అంటున్నారు. ఎవరిని అంటున్నారు, రామకృష్ణ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, చేతులు కట్టుకొని, ప్లీజ్ ఫర్గివ్ మీ సార్, లెట్ మీ ఇంట్రడ్యూస్ ద కుక్ టు యూ. సో నన్ను క్షమించండి సార్, కుక్ని, వంట చేసిన అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అని రామకృష్ణ అన్నారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు, బ్రింగ్ హిమ్ అట్ వన్స్ ఆర్ యూ విల్ బీ పనిష్డ్. అతన్ని తీసుకురా, లేదంటే నిన్ను పనిష్ చేస్తాను, అంటే శిక్షిస్తాను అని అంటున్నాడు అనమాట. రామకృష్ణ ప్రజెంటింగ్ ఏ కార్పెంటర్. రామకృష్ణ ఒక కార్పెంటర్ని ప్రజెంట్ చేస్తాను, అంటే ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ ద బెస్ట్ కార్పెంటర్ ఇన్ విజయనగరం, హీ ఈజ్ ఏ బ్రిలియంట్ వర్కర్, ఐ గేవ్ హిమ్ ద టాస్క్ ఆఫ్ కుకింగ్ ఫర్ టుడే. ఇతను ఒక గొప్ప కార్పెంటర్ అంటే చెక్క పని చేసేవాడు, అయినా ఒక చెక్క పని, విజయనగరంలోనే చాలా మంచి చెక్క పని చేసేవాడు కార్పెంటర్. ఈజ్ ఏ బ్రిలియంట్ వర్కర్, ఇతను చాలా మంచి వర్కర్ అంటే పనిచేసే వ్యక్తి. ఐ గేవ్ హిమ్ ద టాస్క్ ఆఫ్ కుకింగ్ ఫర్ టుడే, నేను అతనికి ఈరోజు వంట చేయడానికి టాస్క్ ఇచ్చాను అని రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయతో అంటున్నారు అనమాట. అప్పుడు శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు, ఆర్ యూ క్రేజీ రామకృష్ణ, హీ మే బీ అన్ ఎక్సలెంట్ కార్పెంటర్, హౌ కెన్ హీ బీ ఏ కుక్. అతను నీకేమైనా పిచ్చి పట్టిందా రామకృష్ణ, అతనికి కార్పెంటర్లో మంచి ఎక్సలెంట్గా పని చేయొచ్చు, కానీ అతను ఎలా వంట చేయగలడు అని అంటున్నాడు రామకృష్ణ.
పార్డన్ మీ అంటే నన్ను క్షమించండి. పార్డన్ అంటే ఇక్కడ క్షమించండి అని. పార్డన్ మీ యువర్ మెజెస్టీ, నన్ను క్షమించండి గురువర్య. ఇఫ్ ఏ పెయింటర్ కెన్ బి యువర్ చీఫ్ అడ్వైజర్, వై కెన్ ఏ కార్పెంటర్ నాట్ బి ఏ కుక్? ఒక పెయింటర్ మీకు ఒక చీఫ్ అడ్వైజర్ అయితే ఒక కార్పెంటర్ ఎందుకు వంట చేయలేడు అని అన్నాడు. సో ఇక్కడ ఈయన క్లవర్నెస్ చూడండి, రామకృష్ణ యొక్క క్లవర్నెస్. అక్కడ పెయింటర్ చిత్రవర్మని చీఫ్ అడ్వైజర్గా శ్రీకృష్ణదేవరాయ నియమించుకున్నాడు కదా. సో దాన్ని ఈయన ఒక కార్పెంటర్ని తీసుకొచ్చి వంట చేయించి ఎలా సమాధానం ఇస్తున్నారో చూడండి. శ్రీకృష్ణదేవరాయ లాస్ట్ ఇన్ థాట్స్, షేకింగ్ హిజ్ హెడ్ స్లోలీ. సో అతని యొక్క ఆలోచనలు వెళ్ళి చిన్నగా అతని యొక్క తలని ఊపుతున్నాడు. రామకృష్ణ, యు ఓపెన్డ్ మై ఐస్, నువ్వు నా కళ్ళను తెరిపించావు. యు మేడ్ మీ రియలైజ్ మై మిస్టేక్, నేను చేసిన మిస్టేక్ని నువ్వు నన్ను రియలైజ్ చేశావు, నేను గుర్తు చేసేలా చేశావు అని శ్రీకృష్ణదేవరాయ రామకృష్ణతో అంటున్నాడు. చిత్రవర్మ, ఐ వాజ్ అఫ్రైడ్ టు సే నో, నేను చిత్రవర్మ అక్కడే ఉన్నారు కదా, చిత్రవర్మ అంటున్నాడు ఐ వాజ్ అఫ్రైడ్ టు సే నో యువర్ మెజెస్టీ, నేను నో చెప్పడానికి భయపడుతున్నాను గురువర్య అని చెప్పాడు. ఆయన నో, అప్పుడు మీరే చీఫ్ అడ్వైజర్ అంటే ఆయన నో చెప్పలేకున్నాడు. ఎందుకంటే పెద్ద చక్రవర్తి కదా, ఆయన నో చెప్పతే ఎలా అవుతుందో, ఎలా ఫీల్ అవుతాడో అని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇఫ్ ఐఎమ్ సెంట్ బ్యాక్ టు మై ప్రీవియస్ జాబ్, నేను మీకు చాలా ధన్యవాదాలు కలిగి ఉంటాను, మళ్ళీ నా ప్లేస్కి పంపించండి, నా యొక్క ప్రీవియస్ జాబ్ పెయింటింగ్ కదా ఆయన జాబు, సో నా జాబ్కి పంపించండి అని చిత్రవర్మ శ్రీకృష్ణదేవరాయతో అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయ, మినిస్టర్ మేక్ నెససరీ అరేంజ్మెంట్స్ టు సెండ్ హిమ్ బ్యాక్, మినిస్టర్కి అంటున్నారు అతనికి తిరిగి అతని ప్లేస్లో పంపించడానికి అరేంజ్మెంట్ చేయండి అని శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు. రామకృష్ణ అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ, ధన్యవాదాలు గురువర్య. ఆల్ ద పీపుల్ అసెంబ్లెడ్ దేర్ హెయిల్డ్ తెనాలి రామకృష్ణ ఫర్ హిస్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అతని యొక్క మైండ్, ఉపయోగించిన అతని మైండ్ అంటే అతని క్లవర్నెస్ని, హెయిల్డ్ అంటే ఇక్కడ పొగడడం, ప్రశంసించడానికి అక్కడ పీపుల్ అందరూ అసెంబ్లెడ్ అయి ఉన్నారు. తెనాలి రామకృష్ణని పొగడడానికి అక్కడ పీపుల్ అందరూ అసెంబ్లెడ్ అయి ఉన్నారనమాట. సో ఇది లెసన్. సో లెసన్ అయితే కంప్లీట్ అయింది. సో మీకు నచ్చింది అనుకుంటా, లెసన్ కూడా చాలా బాగుంది. సో చాలా తెలుగులో నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా గ్లాజరీ, గ్రామర్ కూడా చూద్దాం. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. గ్లాజరీ, సో ఇక్కడ గ్లాజరీ ఉంది చూద్దాం. గ్లాజర్ అంటే కష్టమైన టఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, కష్టమైన పదాలు ఇక్కడ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. యువర్ మెజెస్టీ, ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వైల్ అడ్రస్సింగ్ కింగ్ అండ్ క్వీన్, ఒక రాజుకి కానీ ఒక రాణికి కానీ అడ్రస్ చేసేటప్పుడు మనం ఒక పదాన్ని ఉపయోగిస్తాం, అదే యువర్ మెజెస్టీ అని ఉపయోగిస్తాం. యూనిక్ అంటే ఇక్కడ ఏడీజే అని ఉంది, యూనిక్ అనే పదం యాడ్జెక్టివ్ అనమాట. సో ఏడీజే అంటే యాడ్జెక్టివ్, యూనిక్ అనే పదం యాడ్జెక్టివ్. ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అన్మ్యాచ్డ్. సో యూనిక్ అంటే ఒకే ఒక వ్యక్తి, అతన్ని ఎవరు మ్యాచ్ చేయలేని వ్యక్తి, అదే దానినే యూనిక్ అని అంటాం. గ్రేట్ఫుల్ అనేది యాడ్జెక్టివ్, గ్రేట్ఫుల్కి మీనింగ్ థ్యాంక్ఫుల్. స్నాప్డ్, మేడ్ ఏ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్తో చేసే సౌండ్నే స్నాప్డ్ అంటాం, అది స్నాప్డ్ అనేది వర్బ్. అడ్వైజర్ అనేది నౌన్. వన్ హూ ఆఫర్స్ అడ్వైజ్, ఎవరైతే అడ్వైజ్ చేస్తుంటారో ఆయన అడ్వైజర్ అంటాం. అనౌన్స్మెంట్, ఏ పబ్లిక్ నోటీస్, అనౌన్స్మెంట్ అనేది నౌన్, ఎన్ ఉంటే నౌన్, వి ఉంటే వర్బ్ అని. సో అనౌన్స్మెంట్ ఎన్ ఉంది అంటే నౌన్ అది. ఏ పబ్లిక్ నోటీస్, ఇది ఒక పబ్లిక్ నోటీస్, పబ్లిక్గా మనం అనౌన్స్ చేయడం అనమాట. ఇర్రిలెవెంట్, ఇంప్రాపర్గా ఉంది అంటే ప్రాపర్, అది కరెక్ట్గా లేదు అనమాట. సో ఇర్రిలెవెంట్ యాడ్జెక్టివ్. ఇంపేషెంట్ యాడ్జెక్టివ్. ఇంపేషెంట్ అంటే ఈగర్. అష్యూర్డ్ వర్బ్. కన్విన్స్డ్, ప్రామిస్ మరియు కన్విన్స్ అనమాట, అంటే కన్విన్స్ చేయడం, ప్రామిస్ చేయడం, హామీ ఇవ్వడం అన్నట్టు అనమాట. దీర్ఘాయుష్మాన్ భవ, మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్, ఏ సాంస్క్రిట్ ఎక్స్ప్రెషన్. మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్ అనే పదం, దీర్ఘాయుష్మాన్ భవ అనే పదం ఒక సాంస్క్రిట్ పదం. దీన్ని ఇంగ్లీష్లో మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్, నీకు చాలా రోజులు నువ్వు అంటే మంచిగా బతుకుగాక అన్నట్టు అనమాట. ఇంట్రడ్యూస్, మేక్ నోన్, తెలియజెప్పడం. ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేయడం. రియలైజ్, అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోలా చేయడం. రియలైజ్ వర్బ్, ఇంట్రడ్యూస్ వర్బ్. ఓకేనా. సో రీడింగ్ కాంప్రహెన్షన్. సో మనం టెట్కి కానీ డిఎస్సి కానీ 6th క్లాస్ నుంచే చాలా ఇంపార్టెంట్. సో అందుకే మనం 6th క్లాస్ ఇంగ్లీష్ చూస్తున్నాం, గ్రామర్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు వొకాబులరీ ఉంది, వొకాబులరీ చూద్దాం. ఓకేనా. లుక్ అట్ దీస్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్.
సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ని చూద్దాం. హీ టుక్ సమ్ ఇర్రెలవెంట్ డిసిషన్స్. ఇక్కడ ఇర్రెలవెంట్ అనేది అండర్లైన్ చేయాలి. సో ఇక్కడ లేదు, నేను చేస్తున్నా, రౌండ్ ఆఫ్ చేస్తున్నా చూడండి. ఇర్రెలవెంట్ అనేది విత్ దిస్ ద పీపుల్ గ్రీవ్ ఇంపేషెంట్. సో ఇక్కడ ఇంపేషెంట్ అనేది అండర్లైన్ చేయాలి. సో ఇది. సో ఇక్కడ ఇర్రెలవెంట్, ఇంపేషెంట్ అనే పదాలు ఇంపార్టెంట్. వీటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. హియర్ ద ప్రిఫిక్స్ సచ్ యాజ్ ఇర్, ఇల్ అండ్ ఇమ్ ఆర్ ఫిక్స్డ్ బిఫోర్ ద రూట్ స్టెమ్. సో ఇర్, ఐఆర్, ఐఎల్, ఐఎం అనే పదాలు ఇవి ఒక పదానికి ముందు వస్తుంది. సో ఇది ఒక రూట్ పదానికి ముందైతే వస్తుందన్నమాట. రిలెవెంట్ అనే పదం ఉంటే దానికి ఐఆర్ వచ్చి ఇర్రెలవెంట్ అయ్యింది. నెక్స్ట్ లాజికల్ అనే పదం ఉంది, దానికి ఐఎల్ వచ్చి ఇల్లాజికల్ అయ్యింది. పేషెంట్ అనే పదం వచ్చింది. సో పేషెంట్ అనే పదానికి ఇంపేషెంట్ అనే పదం, ఇమ్ అనే పదం ముందు చేరి ఇంపేషెంట్ అయ్యింది. దీస్ ప్రిఫిక్సెస్ చేంజెస్ ద మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్. సో ఈ ప్రిఫిక్సెస్ మీనింగ్ యొక్క వర్డ్ యొక్క మీనింగ్ని చేంజ్ చేసేస్తుంది. ప్రిఫిక్సెస్ అంటే ఇక్కడ ఒక పదానికి ముందు ఏదైనా లెటర్స్ కానీ ఏదైనా పదం కానీ చేరిస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటాం. ఒక పదం చివరన చేరిస్తే దాన్ని సఫిక్స్ అని అంటాం. ఇది ఇంతకుముందే నేను ఫస్ట్ నుంచి 5th క్లాస్ ఇంగ్లీష్ చెప్తున్నప్పుడే నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. దీస్ ప్రిఫిక్సెస్ చేంజ్ ద మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్. ఒక వర్డ్ యొక్క మీనింగ్ని ఈ ప్రిఫిక్సెస్ చేంజ్ చేస్తుంది. బై యాడింగ్ ఏ ప్రిఫిక్స్ టు ఏ వర్డ్ వి గెట్ అనదర్ వర్డ్. సీ మోర్ ఎగ్జాంపుల్ బిలో. మనం ఒక ప్రిఫిక్స్ని ఒక వర్డ్కి యాడ్ చేయడం వల్ల మనం ఇంకొక వర్డ్ అయితే వస్తుంది, ఇంకో వర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాపీ, అన్హ్యాపీ. హ్యాపీ అనే పదానికి ఇక్కడ అన్ అనే పదాన్ని చేర్చడం వల్ల అన్హ్యాపీ అయింది. నెక్స్ట్ సఫిషియంట్, ఇన్సఫిషియంట్. మెచ్యూర్, ఇమ్మెచ్యూర్. అగ్రీ, డిజగ్రీ. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. సో సఫిషియంట్కి ఇన్ అనే పదాన్ని చేర్చాం. అండ్ మెచ్యూర్కి ఇమ్ అనే పదాన్ని చేర్చాం. అగ్రీకి డిస్ అనే పదాన్ని చేర్చాం. రెస్పాన్సిబుల్కి ఇర్ అనే పదాన్ని చేర్చడం జరిగింది. సో ఇక్కడ ఇమ్మెచ్యూర్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి టెట్కి కూడా వచ్చింది, నేను రాసినప్పుడు టెట్కి కూడా ఒక పేపర్లో అయితే వచ్చింది. సో ఆన్లైన్ ఎగ్జామ్ చాలా పేపర్స్ వస్తాయి కదా, అప్పుడు ఈ క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ద ప్రిఫిక్సెస్ ఇర్, ఐఆర్, ఐఎల్, ఇమ్, యుఎన్, ఇన్ అండ్ డిస్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ ద ఆపోజిట్స్ ఇన్ మీనింగ్. సో ఈ ప్రిఫిక్సెస్ అనేవి ఒక పదానికి చేర్చడం వల్ల అది ఆపోజిట్ మీనింగ్ అయితే వస్తుంది. ఆపోజిట్ మీనింగ్ తీసుకురావడానికి ఈ పదాన్ని ఈ ప్రిఫిక్సెస్ని ఉపయోగించడం జరుగుతుంది. నౌ రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ యూజింగ్ ద ప్రిఫిక్సెస్ మెన్షన్డ్ అబౌవ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వీటికి ప్రిఫిక్సెస్ యాడ్ చేసి ఆపోజిట్ వర్డ్ని ఇక్కడ రాద్దాం. బ్యాలెన్స్ అంటే అన్బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. లీగల్, ఇల్లీగల్. రెగ్యులర్, ఇర్రెగ్యులర్. యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్. కంఫర్ట్, అన్కంఫర్ట్. వ్యాలిడ్, ఇన్వాలిడ్. సో ఇవి ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇన్ ద స్టోరీ వీ హ్యావ్ కమ్ అక్రాస్ వర్డ్స్ సచ్ యాజ్ ఎంకరేజ్మెంట్, అనౌన్స్మెంట్, అరేంజ్మెంట్, కన్ఫ్యూజన్ ఎట్సెట్రా. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ద పార్ట్ మెంట్ ఆర్ SION saying is added to the word encourage, announce, arrange and confuse in the end. సో ఇక్కడ మెంట్ అనే పదం, SION అనే పదం ఇప్పుడు ఒక పదానికి ఎంకరేజ్ అనే పదానికి, అనౌన్స్ అనే పదానికి, అరేంజ్ అనే పదానికి చివర్లో యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ద సఫిక్సెస్, సో వాటిని ఏమంటాం, నేను చెప్పాను ఇంతకుముందే, సఫిక్సెస్ అంటాం. మెంట్ అండ్ సియన్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ నౌన్స్ అవుట్ ఆఫ్ వర్బ్. సో అవి వర్బ్ నుంచి ఈ మెంట్ అండ్ ఈ నౌన్స్, ఈ సియన్ అనే పదాన్ని యాడ్ చేయడం వల్ల అవి వర్బ్ నుంచి నౌన్గా మారిపోతుంది అనమాట. వర్బ్స్ నుంచి నౌన్గా మారిపోతుంది. నవ్ రైట్ ద నౌన్ ఫ్రమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజింగ్ మెంట్ అండ్ సియన్. సో ఇప్పుడు నౌన్ రాద్దాం. నౌన్ ఇక్కడ వీటికి మెంట్ అండ్ SIONని యూజ్ చేయడం వల్ల నౌన్స్ ఏర్పడతాయని చెప్పాం కదా. సో ఇప్పుడు రాద్దాం, ఇవి వర్డ్ అనమాట. సో ఇక్కడ నౌన్ ఫామ్ రాయాలి. ఇంప్రూవ్మెంట్. డిస్కస్కి ఏం రాయొచ్చు, డిస్కషన్ అని రాయొచ్చు. SION అని రాయొచ్చు కదా, డిస్కషన్. డిప్రెషన్, నెక్స్ట్ డిప్రెస్కి డిప్రెషన్. కన్ఫ్యూజన్. ఎన్రిచ్మెంట్, ఇక్కడ MENT ఉంది కదా, మెంట్, ఎన్రిచ్మెంట్. ట్రీట్మెంట్ అని రాస్తాం అనమాట. సో అక్కడ లైన్స్లో కనిపిస్తూ ఉంటుంది చూడండి.
డిస్ప్లే అవుతుంది లెటర్స్. ఓకేనా. యూ హ్యావ్ కమ్ అక్రాస్ certain వర్డ్స్ ఇన్ ద లెసన్ సచ్ యాజ్ పెయింటర్, గ్రేట్ఫుల్ ఎట్సెట్రా. యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ సమ్ అదర్ వర్డ్స్ ఫ్రమ్ ద పేరెంట్ వర్డ్స్ లైక్. సో ఇక్కడ చూడండి, మీకు ఇలాంటి పదాలు చాలా కనిపిస్తుంటాయి. పెయింటర్, గ్రేట్ఫుల్ అనే పదం ఈ లెసన్లో మీకు చాలా కనిపిస్తాయి. ఇలాంటి పదాలని మనము ఒక ఒక వర్డ్కి ఇంకో వర్డ్ యాడ్ చేయడం వల్ల అది రావచ్చు అనమాట. చూడండి, ఇక్కడ పెయింటర్ అని ఉంది, ఇక్కడ పెయిన్, గ్రేట్ఫుల్ అంది, రేట్. సో చూడండి, ఒక పదంలో ఇంకొక పదం అయితే ఉంది. నౌ మేక్ మీనింగ్ఫుల్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ కొన్ని మీనింగ్ఫుల్ వర్డ్ని మీరు తయారు చేయాలి. రివార్డ్ అని ఉంది. సో రివార్డ్ని ఏం చేయొచ్చు, వార్డ్ అని రాయొచ్చు. సో వార్డ్ అని రాయొచ్చు కదా, ఇక్కడ వార్డ్ అని రాయొచ్చు. బ్లెస్సింగ్ అని ఉంది, అక్కడ లెస్ అని రాయొచ్చు కదా, లెస్ అని రాయొచ్చు. ఓకేనా. సింగ్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, లెస్ సింగ్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ స్నాప్డ్ అని ఉంది, ఏం రాయొచ్చు, న్యాప్ అని రాయొచ్చు. న్యాప్ అని కూడా రాయొచ్చు. పర్సనల్ ఉంది అక్కడ, ఇంకా ఏం రాయొచ్చు, అక్కడ పర్సనల్ ఉంది. సన్, SON సన్ అని ఉంది కదా, ఇందులో SON సన్ అని కూడా రాయొచ్చు. మ్యాటర్ ఉంది, మ్యాటర్ ఉంటే అక్కడ ఏం రాయొచ్చు, చూడండి మ్యాట్ అని రాయొచ్చు. MAT మ్యాట్ రాయొచ్చు. సో ఒక పదం నుంచి ఇంకా ఏమైనా పదాలు చేయొచ్చా అన్నట్టు ఇక్కడ ఉన్నాయన్నమాట. సిక్స్త్ కంటిన్యూ ఉంది. కంటిన్యూలో ఏం రాయొచ్చు, టిన్ అని రాయొచ్చు. కాన్ అని రాయొచ్చు. సో ఇలా పదాలు అయితే రాయొచ్చు. అస్యూర్, యాస్ అని రాయొచ్చు. ASS యాస్ అంటే తెలుసు కదా, గాడిద. సో యాస్, ఇలా మీనింగ్ ఉండే పదాలకి అంటే మీనింగ్ ఉండాలన్నమాట, ఆ వర్డ్ రాయొచ్చు అనమాట వీటి నుంచి. గోల్డ్ ఉంది, ఓల్డ్ అని రాయొచ్చు. ప్రాపర్లీ ఉంది, ప్రాపర్ అని రాయొచ్చు. ఓకేనా, ప్రాపర్ అని రాయొచ్చు. రోప్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. తర్వాత స్లోలీ ఉంది, లో అని రాయొచ్చు. ఓకేనా, స్లో అని కూడా రాయొచ్చు. లో అనే మీనింగ్ అయితే ఉండాలి. సో ఈ విధంగా వర్డ్స్ని అయితే రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు గ్రామర్ని చూద్దాం. గ్రామర్ ఫస్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని చదవాలి. ద ఎంపరర్ వాజ్ ప్లెజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ అనొచ్చు విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్. చిత్రవర్మ పెయింటింగ్ని చాలా సంతోషించారనమాట ఆయన, ఎంపరర్ చక్రవర్తి. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ఇక్కడ ఆశ్చర్యపోతున్నాడు, ఓ ఎంత అద్భుతమైన పిక్చర్, చాలా అందమైన పిక్చర్ అని అంటూ, వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఎంత అందమైన పిక్చర్ అంటున్నాడు. థర్డ్ వన్, మేక్ అన్ అనౌన్స్మెంట్ చేయండి. ఫోర్త్ వన్, ఆర్ యూ క్రేజీ రామకృష్ణ. నీకేమైనా పిచ్చి పెట్టిందా రామకృష్ణ అని అంటున్నాడు. ఫోర్త్ వన్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ యాజ్ ఇట్ మేక్స్ ఏ స్టేట్మెంట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్ ఇది డిక్లరేటివ్ సెంటెన్స్, ఎందుకంటే ఇది ఒక స్టేట్మెంట్ని ఇస్తుంది. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఓకేనా, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్ గ్రామర్లో ఒక పాయింట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, డిఎస్సికి కావచ్చు, టెట్కి కావచ్చు. సో ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఇచ్చారు. సో డిక్లరేటివ్ సెంటెన్స్ ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ని ఇస్తుంది. ద ఎంపరర్ వాజ్ ప్లెజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. ఎంపరర్ చిత్రవర్మ పెయింటింగ్ని ప్లెజ్డ్ అయ్యాడు, సంతోషించాడు అని ఒక డిక్లరేషన్ ఉంది. సో దీనిని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు, ఫస్ట్ వన్ని. సెకండ్ వన్, హో వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ఓ ఇది ఎంత అందమైన పిక్చర్, ఇక్కడ ఆశ్చర్యపోతున్నాడు ఈయన. ద సెకండ్ వన్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇది చూడండి, ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది. సో ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కాబట్టి దీన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెసెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్. ఆయన ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ద థర్డ్ వన్ ఈజ్ అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్ యాజ్ ఇట్ గివ్స్ అన్ ఆర్డర్. సో థర్డ్ వన్ ఇది ఒక ఆర్డర్ని ఇస్తుంది. మేక్ అన్ అనౌన్స్మెంట్ చెయ్యి అని ఒక ఆర్డర్ని ఇస్తున్నాం అనమాట. సో ఇది ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఆర్డర్ని ఇవ్వడం ఏమవుతుంది, ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఈజ్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ చేయడం అనమాట. ఇట్ యాజ్ ఇట్ ఆస్క్ ఏ క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్ని అడుగుతుంది. ఆర్ యూ క్రేజీ రామకృష్ణ అని, ఇక్కడ రామకృష్ణ అనే దగ్గర క్వశ్చన్ మార్క్ ఉందా. సో ఇది ఒక క్వశ్చనింగ్ ఉంది కాబట్టి ఇది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపెరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ని ఇస్తుంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఇంపెరేటివ్ సెంటెన్స్ ఒక ఆర్డర్ని ఇస్తుంది, నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఒక
క్వశ్చన్ని అడుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. రీడ్ దీస్ సెంటెన్సెస్ అండ్ రైట్ డి ఫర్ డిక్లరేటివ్, ఈ ఫర్ ఎక్స్క్లమేటరీ, ఇన్ ఫర్ ఇంట్రాగేటివ్ అండ్ ఇమ్ ఫర్ ఇంపరేటివ్ ఇన్ ఏ బ్రాకెట్స్ గివెన్. సో డిక్లరేటివ్కి డి ఇవ్వాలి, ఇంపరేటివ్కి ఎక్స్క్లమేటరీకి ఈ ఇవ్వాలి, ఇంట్రాగేటివ్కి ఐఎన్ ఇవ్వాలి, ఇంపరేటివ్కి ఐఎం ఇవ్వాలి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తాను, ఇక్కడ నేను చదువుతాను అండ్ నేను ఆన్సర్ కూడా చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ. ప్లీజ్ నన్ను ఆ లైబ్రరీ ఎక్కడుందో చూపించండి అని అంటున్నారు. సో ఇక్కడ రిక్వెస్ట్ మేనర్లో ఈయన ఆర్డర్ చేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంపరేటివ్ అవుతుంది. ఏమవుతుంది? ఇంపరేటివ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఆన్సర్ ఐఎం అని రాయాలి బ్రాకెట్లో. వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్. ఇది ఎంత అద్భుతమైన పెయింటింగ్ అని అంటున్నాడు. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ రాయాలి. ఓకేనా, బ్రాకెట్లో ఈ రాయాలి. వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్. నేను ఎక్కడ స్వీట్ షాప్ని వెతుక్కోగలను అని అంటున్నాడు ఈయన. సో ఈయన క్వశ్చనింగ్ అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, సో ఇది ఇంట్రాగేటివ్ అవుతుంది. ఏమవుతుంది మా? ఇంట్రాగేటివ్. నెక్స్ట్ వన్, మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ. మదర్ అమ్మ పిల్లల్ని లుక్స్ ఆఫ్టర్ అంటే కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుంటుంది, జాగ్రత్తగా చూసుకోవడం అని. సో ఇక్కడ కేర్ఫుల్లీ చూసుకుంటుంది అనేది ఇది డిక్లరేటివ్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ డి. ఏమవుతుంది? ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్, వాట్ హ్యాపెండ్. ఏమైంది? ఇక్కడ క్వశ్చనింగ్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఇంట్రాగేటివ్. ఆన్సర్ ఏం రాయాలి? ఇంట్రాగేటివ్ బ్రాకెట్లో ఐఎన్ అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పుట్ ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్స్ వేర్ ఎవర్ నెసెసరీ. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఫుల్ స్టాప్ అంట, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ సింబల్ అయితే ఇవ్వాలి. సో చూద్దాం, నేను చేస్తాను ఆన్సర్స్. చూడండి. హీ గాట్ ఏ గుడ్ జాబ్. అతనికి ఒక మంచి జాబ్ వచ్చింది. ఇక్కడ ఫుల్ స్టాప్, ఇది డిక్లరేటివ్ కంప్లీట్గా ఉంది. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా. హీ గాట్ ఏ గుడ్ జాబ్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. డిడ్ హీ గెట్ గుడ్ జాబ్. అతనికి మంచి జాబ్ వచ్చిందా. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి మా? క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. అతనికి క్వశ్చనింగ్ అడుగుతున్నాను, అతనికి మంచి జాబ్ వచ్చిందా. వాట్ ఏ గ్రేట్ జాబ్. ఇక్కడ సడన్ ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఇవ్వాలి. ఓకేనా. ఇది క్వశ్చనింగ్ కాదు, వాట్ ఏ గ్రేట్ జాబ్ అని అంటున్నారు కదా, ఇక్కడ సడన్ ఫీలింగ్ అనమాట. సో ఇది ఎక్స్క్లమేటరీ సింబల్ ఇవ్వాలి. థర్డ్ వన్కి ఎక్స్క్లమేటరీ సింబల్ ఇవ్వాలి. ఫోర్త్ వన్, గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్. మంచి ఒక జాబ్ని తీసుకో. ఇక్కడ ఆర్డర్ని ఇస్తున్నారు, ఆర్డర్ ఇచ్చినా కూడా ఫుల్ స్టాప్ ఇవ్వాలి చివరిలో. ఓకేనా, ఫుల్ స్టాప్ ఇవ్వాలి. వాట్ ఈజ్ యువర్ జాబ్. నీ జాబ్ ఏంటి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను, నీ పని ఏంటి అని. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకేనా. నెక్స్ట్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్. నీ జాబ్ని నువ్వు కంప్లీట్ చేసావా అని అడుగుతున్నాడు. ఇది కూడా క్వశ్చనింగే అనమాట. ఓకేనా, అడుగుతున్నాడు హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్. నీ జాబ్ని పూర్తి చేసావా అని. ఐ ఆమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్. నేను రెడీగా ఉన్నాను నా జాబ్ని ఫినిష్ చేయడానికి. సో ఇది ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా. ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిస్ జాబ్. అతని జాబ్ని ఫినిష్ చేయడానికి రెడీగా ఉన్నాడా. ఇక్కడ క్వశ్చనింగ్ అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా డిక్లరేటివ్, ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ అండ్ ఇంట్రాగేటివ్ అయితే సెంటెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కంజంక్షన్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ హౌ ద వర్డ్స్ ఇన్ బోల్డ్ ఆర్ యూజ్డ్. సో ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి, అవి చూడండి. బోల్డ్ అంటే తిక్కగా ఉండేవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయండి, ఎలా ఉపయోగించామనేది అబ్జర్వ్ చేయండి అని ఇచ్చారు. చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇక్కడ అండ్ అనేది ఇక్కడ తిక్కగా ఉంది. పీపుల్ గ్రూ ఇంపేషెంట్ బట్ ద ఎంపరర్ కంటిన్యూడ్ టు సపోర్ట్ హిమ్. సో ఇక్కడ బట్ అనేది కూడా తిక్కగా ఉంది. ఓకేనా, బోల్డ్లో ఉంది. నెక్స్ట్, బ్రింగ్ హిమ్ అట్ వన్స్ ఆర్ యూ విల్ బి పనిష్డ్. ఇక్కడ ఆర్ అనేది బోల్డ్ అంటే తిక్కగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వర్డ్స్ నేను ఏదైతే రౌండ్ ఆఫ్ చేశానో ఈ వర్డ్స్కి ముందు తర్వాత ఒక సెంటెన్సెస్ అయితే ఉన్నాయి, అంటే 2 సెంటెన్సెస్ని జాయిన్ చేస్తున్నాయి కాబట్టి వీటిని కంజంక్షన్స్ అంటాం. కంజంక్షన్ 2 సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది, సో కంజంక్షన్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, చూద్దాం. ద వర్డ్ అండ్ జాయిన్స్ 2 వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ద వర్డ్ అండ్ అనేది 2 వర్డ్స్ని అండ్ ఫ్రేజెస్ని జాయిన్ చేస్తుంది, కలుపుతుంది. ద వర్డ్ బట్ ఈజ్ యూజ్డ్ టు సజెస్ట్ ఏ కాంట్రాస్ట్. బట్ అనేది ఒక కాంట్రాస్ట్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, ద వర్డ్ ఆర్ ప్రజెంట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్ ఏ చాయిస్. దీస్ ఆర్ కాల్డ్
కంజంక్షన్. సో ఆర్ అనేది ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్ ఆర్ చాయిస్ ఇస్తుంది అండ్ ఆల్టర్నేటివ్. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే కంజంక్షన్స్ అంటాం. ఏమంటాం? కంజంక్షన్స్ అంటాం. కంజంక్షన్స్ అండ్ బట్ ఆర్ ఎట్ సో ఎట్సెట్రా. కంజంక్షన్స్ అండ్ బట్ ఆర్ ఎట్ సో ఎట్సెట్రా ఆర్ జాయినింగ్ వర్డ్స్. సో ఇవి జాయినింగ్ వర్డ్స్. అండ్ బట్ ఆర్ ఎట్ సో ఇవి జాయినింగ్ వర్డ్స్ అనమాట. దే హెల్ప్ టు జాయిన్ 2 or more వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాసెస్. ఇది సహాయం, ఇది 2 వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ ఇది క్లాసెస్ని కానీ జాయిన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది కంజంక్షన్స్. ఎగ్జాంపుల్, హీ రష్డ్ ఇన్ టు ద హాల్ అండ్ సాట్ ఇన్ ద సోఫా. సో ఇక్కడ చూడండి, హీ రష్డ్ అనే పదం ఇక్కడ హీ రష్డ్ ఇన్ టు ద హాల్ అండ్ సాట్ ఇన్ ద సోఫా. రష్డ్ అంటే పరిగెత్తుకొని వెళ్ళడం, హాల్లోకి పరిగెత్తుకొని వెళ్ళి అతను సోఫా పైన కూర్చున్నాడు, వెళ్ళాడు, కూర్చున్నాడు. టూ సెంటెన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ ఉంది. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ అయితే ఉన్నాయి. 2 సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ సో వి వోంట్ గో అవుట్ టు ప్లే. సో ఇక్కడ రీజన్ చెప్తున్నాను, మనం ఆడుకోవడానికి ఇక్కడ ఒక రీజన్ ఉంది. నేను ఆడుకోలేను ఎందుకంటే అక్కడ హెవీ రైనింగ్ ఉంది, హెవీ వర్షం ఉంది అని. సో ఇక్కడ సో అని ఇక్కడ కంజంక్షన్. ఓకేనా? రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ అండర్లైన్ ద కంజంక్షన్స్. ఇక్కడ ప్యాసేజ్ని కేర్ఫుల్గా చదవాలి అండ్ కంజంక్షన్స్ని అండర్లైన్ చేయాలి. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్. మీనా హాలిడేస్కి వెళ్ళాలనుకుంటుంది. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ బట్ మీనా ఈజ్ నాట్. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు బట్ మీనా హ్యాపీగా లేదు. సో ఇక్కడ బట్ అనేది కంజంక్షన్ అవుతుంది. షీ ఈజ్ అన్హ్యాపీ బికాజ్ దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ ద నెస్ట్ ఆన్ ఏ కార్నర్ ఆఫ్ ఏ రూమ్. సో ఇక్కడ బికాస్ అనేది ఇక్కడ కంజంక్షన్. షీ ఈజ్ అన్హ్యాపీ, ఆమె హ్యాపీగా లేదు ఎందుకంటే, ఇక్కడ రీజన్ని బికాజ్ అని చూస్తుంది. దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్, చిన్న చిన్న పావురాలు, బేబీ స్పారోస్ పిల్ల పావురాలు అనమాట. ఇన్ ద నెస్ట్ ఆన్ ఏ కార్నర్ ఆఫ్ ఏ రూమ్, ఒక రూమ్ యొక్క కార్నర్లో అక్కడ బేబీ స్పారోస్ ఉన్నాయి. ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో ఇక్కడ ఇఫ్ అనేది కూడా కంజంక్షన్ అవుతుంది. ఒకవేళ అందరు ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతే ఇట్ వుడ్ బి లాక్డ్ అప్. ఇవి లాక్డ్ అయిపోతాయి, ఇవి బయటికి వెళ్ళలేవు. లాక్ చేసేస్తాం కదా, బయటికి వెళ్ళలేవు. దెన్ హౌ వుడ్ ద మదర్ స్పారో ఆర్ ద ఫాదర్ స్పారో ఫీడ్ దేర్ బేబీస్. అప్పుడు ఎలాంటి అంటే వాళ్ళ మదర్ స్పారో కానీ ఫాదర్ స్పారో కానీ వాళ్ళకి ఎలా ఫీడ్ చేస్తుందంటే ఆహారాన్ని అందిస్తుంది, బేబీ స్పారోస్కి ఆహారాన్ని అందిస్తుంది అని బాధపడుతుంది అన్నమాట. ఇక్కడ దెన్ అనేది కంజంక్షన్ అవుతుంది. మీనాస్ మదర్ సెడ్ దట్ దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్. మీనాస్ మదర్ చెప్తుంది వాళ్ళు ఆల్ ద థింగ్స్ రిమూవ్ చేస్తాయని అంటుంది. ఇక్కడ దట్ అనేది ఏమవుతుందంటే కంజంక్షన్ అవుతుంది. ఓపెన్ ద విండోస్ అండ్ లాక్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో విండోస్ ఓపెన్ చేసేసి డోర్ని లాక్ చేసేద్దాం అని అంటుంది. దస్ ద హౌస్ వుడ్ బి సేఫ్. అప్పుడు ఆ హౌస్ సేఫ్గా ఉంటుంది. అండ్ స్పారోస్ కుడ్ కమ్ అండ్ గో ఫ్రీలీ. సో అప్పుడు స్పారోస్ విండోస్ ఓపెన్ చేస్తే విండోస్ నుంచి వస్తాయి కదా. సో లాక్ వేసేసి మెయిన్ డోర్ని క్లోజ్ చేసేసి విండోస్ తెరిస్తే అక్కడ నుంచి స్పారోస్ అయితే వస్తాయి. అప్పుడు హౌస్ కూడా సేఫ్గా ఉంటుంది, స్పారోస్ కూడా ఫ్రీగా బయట నుంచి లోపలికి వస్తాయని. సో ఇక్కడ దస్ అనేది కూడా కంజంక్షన్ అవుతుంది. ఓకేనా? సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. ఇప్పుడు మీనా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ సో అనేది కంజంక్షన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎన్ని కంజంక్షన్స్ ఉన్నాయో. ఓకేనా? సో ఇవి కంజంక్షన్స్. సో రైటింగ్ అని ఉంది. సో ఇవి చదవండి ఒకసారి. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. కన్వర్జేషన్ అంటే ఇక్కడ అనౌన్స్మెంట్ ఉంది అండ్ కన్వర్జేషన్స్ ఉండే, రోల్ ప్లే ఉంది. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, ఇది మనకి టెట్కి ఇంపార్టెంట్. సో ఇది చూద్దాం. సో ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ, మనం మాట్లాడే విధానం, మనం ఏదైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నామో అది ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, ఒక వర్డ్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి అనేది. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అలౌడ్. ఇక్కడ ఉన్న వర్డ్ని గట్టిగా చదవాలి. ఇక్కడ పిహెచ్ ఉంది. సో పి ప్రొనౌన్సియేషన్ ఇలా రాయాలి, ఈ పిహెచ్ని ఎఫ్గా రాస్తాం, ఇలా రాయాలన్నమాట వర్డ్ ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ పి సౌండ్ ఎఫ్ సౌండ్ చూద్దాం. ప్యారెట్ చూడండి, ఫోటో PHOTO ఫోటో, మనం ఎఫ్ని పలుకుతున్నాం అక్కడ. నెక్స్ట్ పార్సల్, ఇక్కడ ఫోన్. పెన్సిల్, ఫ్రేజ్. హ్యాపీ, ఆల్ఫాబెట్, ఇక్కడ పిహెచ్ని ఫా అని పలుకుతున్నాం, ఎఫ్గా పలుకుతున్నాము. పేపర్, ఎలిఫెంట్. అప్లై,
డాల్ఫిన్, క్యాప్, గ్రాఫ్, ట్రిప్, ఎపిటఫ్, ట్యాప్, ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే విజయం చేకూర్చడం. ట్రయంఫ్ బైక్స్ కూడా ఉన్నాయి ఫారెన్ కంట్రీస్లో, సో అవి ట్రయంఫ్ అంటాం. సో పిహెచ్ మనం ఫాగా పలుకుతాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అలౌడ్. ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ని గట్టిగా పలకాలంట. పుట్ ద ఫోటో ఆన్ ద ప్యాడ్, పే అప్ ద పెనాల్టీ, పోస్ట్ ద పార్సిల్ టు ద ఫోటోగ్రాఫర్, పేస్ట్ ద గ్రాఫ్ అండ్ పెయింట్ ఇట్, పే ద ప్రైజ్ ఫర్ ఏ డాల్ఫిన్ షో. సో ఇక్కడ వీటితోనే, ఇక్కడ ఉన్న వర్డ్స్తోనే ఇక్కడ సెంటెన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఫా ఎక్కడ పలకాలి, పి ఎక్కడ పలకాలి అనేది ఈ సెంటెన్సెస్లో ఉన్నాయి. నేను ప్రొనౌన్సియేషన్ చేశాను, ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి అండ్ మీరు కూడా ప్రొనౌన్సియేషన్ చేయండి. అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్. సో ఇక్కడ ఒక లెసన్ అయితే ఉంది, అంటే ఒక స్టోరీ అయితే ఉంది, కథ. ఇది చదవండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక కథ ఉంది, సో ఇది కూడా చదవండి. సో మన వీడియో లెంతీ అవుతుంది. సో ఇంతవరకు మనకు టెట్ మరియు డిఎస్కి అవసరమయ్యేది గ్రామర్, వొకాబులరీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జోక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చూశాను. సో నెక్స్ట్ ఇక్కడ మహాలక్ష్మి స్టోర్స్ అంటే ఎలా రాయాలి, అంటే ఇది స్టడీ స్కిల్స్ ఎలా చదవాలి. చెక్ పాయింట్, ఇక్కడ చెక్ పాయింట్ మీరు ఏం నేర్చుకున్నారో ఏం అనేది ఇక్కడ ఉంది. సో ఇంతటితో ఫస్ట్ యూనిట్ అయితే 6th క్లాస్లో ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయ్యింది. క్లవర్ తెనాలి రామకృష్ణ లెసన్ నేమ్ అయితే కంప్లీట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.